తెలంగాణ బాధను, ఆవేదనను, దుఃఖాన్ని, ఆర్తిని అర్థం చేసుకొని ఆ పట్టు వదలకుండా చాలా ఎత్తుపల్లాలు వచ్చినాయి, కష్ట నష్టాలు వచ్చినాయి. 2001 నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు, అక్కడే నిలబడినారు, అదే ఆర్గ్యుమెంట్ ఉన్నారు. ప్రజల పట్ల, సమాజం పట్ల అదే ప్రేమను కొనసాగించిన నాయకుడు నరేందర్ రెడ్డి గారు. పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా కరువు, మామూలు కరువు, బిడ్డలను అమ్ముకునేంత కరువు. రెండు పంటలు అనే మా ఊళ్ళో ఫస్ట్ టైం మొక్కజొన్న చేనులు, ఆముదం చేనులు. ఈ పిల్లలు కొత్త తరం పిల్లలకి అర్థం కావు జమానా. మేము 3 బోర్లు వేసినాము, 3 పోయినాయి. ఒక బోరు ఉత్తగా వేసినాం ఇట్లా, అది 24 గంటల నీళ్ళు వస్తుంది. వారి చెప్తున్నా కదా, బిజినెస్ పెళ్ళుడా కేరళ బాగుపోతుంది కదా. మేము కల్లులారు ఎక్కి స్కూల్కి పోయేది, బస్సు లేదు అప్పుడు. కల్లులారి మీద పోతున్నప్పుడు సాలును బాగానే వస్తుంది. ఆ సాలును వచ్చి ఇక్కడ నుంచి కాలు వస్తుందట, నీళ్ళు వస్తాయట అని మేము నడిచిపోయినప్పుడు కల్లులారి పోయినప్పుడు అనుకునేవాళ్ళం. ఎన్ని వలస శవాలు. మొదటిసారా మీరు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఏదరా ఎన్ని వలస ప్రమాదాలు, ఎంతమంది చచ్చిపోయారు. పాలమూరు జిల్లాకే లేబర్ చనిపోయిన రోజు లేదు. ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఒకరోజు ఇట్లే ఉద్యమం జరిగేటువంటి టైంలో ఏదో సందర్భంలో ఏదో డిస్కషన్ వచ్చేది. అరే జిల్లా ఎలక్షన్లు వచ్చింది కదా, నేను చూడలేదా అన్నాడు కేసీఆర్. ఇట్లా మాట్లాడుతున్నాను, నేను జిల్లాకి వెళ్ళి వచ్చినప్పుడే. అంతగా ఎక్కువ సమయం కలిసి ఉన్న వాళ్ళం కదా. అంటే నేను మెయిన్ పేపర్ చూస్తాను సార్, జిల్లా పేపర్ తర్వాత చూస్తాను, జనరల్ మొదలు చూడండి సార్ జిల్లా పేజ్ అన్న. అరే అదేందా జిల్లా పేజ్ చూస్తే నాకు టిఫిన్ చేయబుద్ది కదా సార్, చేయలేము టిఫిన్, అందుకని టిఫిన్ చేసినాక తర్వాత చూస్తాను సార్ జిల్లా పేజ్. అది దుఃఖం, మామూలు దుఃఖం కాదు. రోజు ఏదో ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన పత్రికలలో వస్తుంది. వలస బతుకులు, ఎక్కడో యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు, శవం తెచ్చేటోళ్ళు, ఏదో ఒకటి. అంటే మనసు కష్టమై తిండిని ఆస్వాదించలేము, ఆకలి అవుతుంటుంది కానీ తినాలనిపించదు. అందుకని జిల్లా ఎడిషన్ చూడకుండా మెయిన్ పేపర్ చూసేసి టిఫిన్ చేసి జిల్లా ఎడిషన్ పేపర్లు కార్లో పెట్టుకుంటారు. అట్లా ఉండేది ఆ రోజు. నిజమే, కమ్యూనిస్ట్ పార్టీలు, అంబలి కేంద్రాలు, ఊళ్ళల్లో ఆకలి చావులు, ముసలోళ్ళే ఉండేది ఊర్లల్లో. ఎంత మార్పు అసలు.